వెల్కమ్ టు ఫైడే మీడియా. తెలుగుదేశం పార్టీ వారసత్వంపై చంద్రబాబు గారు కుండ బద్దలు కొట్టడం అయితే జరిగింది. ఇండియా టుడే ప్రతినిధికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వారసత్వంపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఒకసారి ఆయన అంటే ఈ ప్రతినిధి ఏం ప్రశ్నించారు, చంద్రబాబు గారు ఏం సమాధానం చెప్పారు అనేది ఒక చిన్న బయట రూపంలో You are grooming your son Nara Lokesh to take over as chief minister and to lead your party, say a few years from now. You have a definition of what that few years is, and what can you tell our audience about the issue of succession? So what I'm saying, any field you have seen, succession is only a myth. In business, in film industry, even in family, even in politics. There are some advantages will come, be clear. చంద్రబాబు గారు ప్రధానంగా పేర్కొన్నది ఏంటంటే వారసత్వం అనేది ఒక మిత్ అని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది. అంటే రాజకీయాల్లో కానీ, తర్వాత సినిమా పరిశ్రమలో కానీ, కుటుంబ వ్యవస్థలో అయినా కూడా ఈ వారసత్వం అనేది ఖచ్చితంగా సమర్థత కలిగిన వాళ్ళు దాన్ని నిలబెడతారు. లేకపోతే ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో అది కనుమరుగైపోయే ప్రమాదాలు ఉంటాయి అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సరే, ఇప్పుడు ఈయన లోకేష్కి వారసత్వం అప్పచెప్తారా లేదా అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, లోకేష్ గత 5 సంవత్సరాల కాలంలో పార్టీని ముందుండి నడపడంలో ఖచ్చితంగా ఆయన 100% విజయవంతం అయ్యారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కానీ మరి ఇక్కడ లోకేష్కి వారసత్వం ఇస్తారా ఎవరా అనే ప్రశ్న అసలు ఎందుకు తలెత్తుంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వారసుడు లోకేషే కదా. మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టబోయే వ్యక్తి ఖచ్చితంగా 100% లోకేష్ అయినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఇప్పుడు లోకేష్ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు కనుక చేపడితే ప్రధాన పోటీదారులుగా, అంటే వేరే పార్టీల నుంచి ప్రధాన పోటీదారులుగా ఎవరు ఉంటారు? ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే కూటమిలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తులో ఉండి స్నేహంగా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఈ అన్నీ కూడా వేరు రాజకీయ పార్టీలు అవడం చేత ఏంటంటే వీళ్ళు ప్రత్యర్థులుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ లోకేష్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడితే వీళ్ళకి పోటీదారులుగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు. మరి లోకేష్కి ఆ సమర్థత ఉందా? అంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ని కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎదుర్కొనే సమర్థత లోకేష్లో ఉందా అనేది కనుక మనం పరిశీలించినట్లయితే, కొంత మాస్ జనాల్లో మాత్రం లోకేష్కి అంత గ్రిప్ ఇంకా రాలేదని మాత్రం మనం ఒప్పుకుని తీరాలి. ఇప్పుడు మాస్ పీపుల్ ఏంటంటే కొంచెం సౌండ్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు లోకేష్కి ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక అంశం తెరపైకి రాగానే ఈ అపోజిషన్, అంటే ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, తర్వాత జనసేన పార్టీకి అనుబంధంగా పనిచేసే సోషల్ మీడియా వాళ్ళు కానీ విపరీతంగా సౌండ్ చేశారు. అంటే లోకేష్కి ఎట్లా ఇస్తారు, అది ఇది అని చెప్పి రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తీకరించారు. కొంతమంది సర్వేల రూపంలో ప్రజాభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. అంటే ఆ మాట్లాడేవాళ్ళు జనసేన కార్యకర్తలా లేకపోతే సాధారణ జనం అనేది మనకు తెలియదు, కానీ కొంతమంది ఈ సర్వేల రూపంలో వాళ్ళ అభిప్రాయాలను సేకరించి యూట్యూబ్ ఛానల్స్లో అప్లోడ్ చేయడం కూడా మనం చూసాం. అంటే గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే మాస్ అనేవాళ్ళు ఎక్కువ సౌండ్ చేస్తారు. కాబట్టి ఈ మాస్ సపోర్టు సాధారణంగా సినిమా హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఉంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత మాస్ విషయంలో మాత్రం ఆయనకి ఎక్కువ సపోర్ట్గా ఉన్నట్టుగానే మనం భావించాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా మనం పరిశీలించినట్లయితే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నంత మాస్ ఫాలోయింగ్ చంద్రబాబు గారికి ఉండదు. అది ఇప్పటికీ కూడా మాస్లో చంద్రబాబు గారికి అంత క్రేజ్ లేదనే చెప్పాలి. మిగతా వర్గాల్లో మాత్రం చంద్రబాబు గారికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. పెద్దగా ఇప్పుడు ఈ లోకేష్ గారు ఏంటంటే మాస్లో ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల నుంచి మాత్రం ఆయనకు మద్దతు ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా సౌండ్ చేయరు. వాళ్ళు ఏంటంటే కొంత సైలెంట్గా ఉంటారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళు తెలియజేస్తారు. లోకేష్ కూడా ఏంటంటే ఇప్పుడు మాస్ నుంచి పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ కూడా కొంత రాజకీయంగా ఆయన ప్రభావం ఖచ్చితంగా సమాజం మీద చూపిస్తున్నాడని చెప్పి మనం ఒప్పుకుని తీరాలి. ఈ అంశాలన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా లోకేష్ని కొంత వ్యతిరేకించే వాళ్ళు కూడా 1-6 ఉంటారు. వాళ్ళు ఏమి అభిప్రాయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారంటే వారసురాలా అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు తర్వాత కాలంలో లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారనే పుకారులు, తర్వాత కొన్ని అంశాలు తెరపైకి వచ్చినప్పుడు నారా బ్రాహ్మణి గారిని తెర ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. అంటే ఈ లోకేష్ గారు కూడా జైల్లోకి వెళ్ళడం అంటే జరిగితే ఈ పార్టీ పగ్గాలని లేదా పార్టీని ముందుండి నడిపించే బాధ్యతను బ్రాహ్మణి గారికి అప్పచెప్తారు అనే చర్చ అప్పట్లో తీవ్రంగా జరిగింది. ఇప్పుడు ఇదే అంశాన్ని కూడా కొంతమంది ప్రస్తావిస్తూ ఉన్నారు.
నారా బ్రాహ్మణి గారికి ఇచ్చినా కూడా పార్టీని అగ్రస్థానంలోకి తీసుకెళ్తారు, బాగా సమర్థవంతంగా ముందు నడిపిస్తారనే భావన వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. అది నారా బ్రాహ్మణి గారికి ఏంటంటే బాలకృష్ణ కూతురు అవడం, తర్వాత కొంత అంటే గతంలో ఎన్టీఆర్ నుంచి వారసత్వాన్ని చంద్రబాబు గారు లాక్కున్నారు, అంటే పార్టీని లాక్కున్నారు అనే భావన ఒకటి అరా కొంతమంది కార్యకర్తల్లో తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు 1-6% ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా బ్రాహ్మణి అయితే, అంటే బాలకృష్ణ కూతురుగా బ్రాహ్మణి గారికి అయితే పూర్తి స్థాయిలో వస్తుంది అనేది కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నారా లోకేష్ గారికి సమర్థత ఉందా లేదా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఖచ్చితంగా మనం గత 5 ఏళ్ల కాలం నుంచి నారా లోకేష్ గారిని మనం పరిశీలించినట్లయితే ఆయన చాలా ఉన్నత స్థాయిలో ఎదిగారనే చెప్పాలి. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు 80ల్లో గెలిచినటువంటి ఆ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఆయన మన రాష్ట్రంలో చాలామంది నాయకులను చూసాం మనం. అంటే ఒకసారి ఒక నియోజకవర్గం నుంచి ఓటమి చెందితే వాళ్ళు వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోవడానికో లేదా వాళ్ళ కులపోట్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గానికి వెళ్ళడానికో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ గత ఎన్నికల్లో కూడా కొన్ని విషయాలు అలా జరిగింది. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చూసాం మనం. కానీ లోకేష్ గారు ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు చాలా తక్కువ శాతం ఉంటాయి. అయినప్పటికీ ఆయన పట్టుదలగా ఆ ఓడించోట గెలవాలనే ఒక పట్టుదల పట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి గెలవడం జరిగింది. కాబట్టి ఈయనలో ఉన్నటువంటి ఆ పట్టుదల, తర్వాత ఆ నియోజకవర్గంలో ప్రజల మనసులను గెలుచుకోవడం, ఆ ప్రజలకు దగ్గరగా ఉండటం, ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఈయనకి మాస్లో పెద్దగా ఫాలోయింగ్ లేకపోయినప్పటికీ ఈయన రాజకీయంగా బాగా వర్క్ చేస్తున్నారు, రాజకీయంగా సమాజానికి దగ్గరగానే ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వారసురాలా అనే అంశాన్ని మనం పక్క పెట్టేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారే ప్రాతినిధ్యం వహిస్తారు, తెలుగుదేశం పార్టీని ఆయన ముందు నడిపిస్తారనేది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు చూస్తే నాకు అర్థమవుతున్నటువంటి అంశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.